సువర్ణ భూమి అన్నవరం మహాపాదయాత్ర మార్చి 10, 2012 శనివారం ఉదయం 6 గంటలు. యుగయుగాల చరిత్ర కలిగిన మహాపుణ్యక్షేత్రమైన సింహాచలం ఆ రోజున సరికొత్త శోభను సంతరించుకుంది. కొండల నిండా పరచుకున్న పచ్చని ప్రకృతి మరింతగా పులకరిస్తోంది. అక్కడికి చేరిన ప్రతి హృదయం తన్మయత్వంతో ఆనంద డోలికలు ఊగుతోంది. చరిత్ర చెక్కిలిపై కొంగొత్తగా చేరబోతోన్న మరో విరివెన్నెల కాంతిని చిత్రీకరించడానికి మీడియా రంగం మొత్తం అక్కడ సమావేశమయ్యింది. సరిగ్గా అదే సమయంలో తెలుగు జాతి వెలుగుల కిరణం, కళామ తల్లి కాంతుల దీపం, లివింగ్ లెజెండ్, కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ అక్కడికి చేరుకున్నారు. ప్రపంచ చరిత్రలో చెరగని చిరునామాగా నిలిచిన సువర్ణ భూమి, అద్వితీయ ప్రతిభతో అంబరాన్ని తాకుతున్న శ్రీ శాంతి కార్ప్ల మేలు కలయికలో ఉద్భవించిన శ్రీ శాంతి సువర్ణ కుటీర్ సమర్పణలో కదులుతున్న అన్నవరం మహాపాదయాత్రను ప్రారంభించడానికి ఆ మహామనీషి అక్కడికి చేరుకున్నారు. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి దివ్యధామమైన సింహాచల పుణ్యక్షేత్రపు తొలి పావంచాపై కొబ్బరికాయ కొట్టడంతో మహాపాదయాత్ర మొదలయ్యింది. 126 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన సునాయాసంగా అధిగమించడానికి తమలో తిరుగులేని శక్తి కొలువుందని పాదయాత్రలో పాల్గొన్న వారి మనోవిశ్వాసం చెప్పకనే చెబుతోంది. ఆ సంగతి వారి ముఖాల్లో స్పష్టంగా గోచరిస్తోంది. అడుగులు పడుతున్న కొద్దీ ఆనందం పెరుగుతోంది. రహదారికిరువైపులా చిరునవ్వుతో ఆహ్వానిస్తున్న పచ్చటి పొలాలు పాదయాత్రికులకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిలమునులకు. సంకటహరణ 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 సంకటహరణ, అదివో నిత్య నివాసమఖిలమునులకు. అదే చూడు అదే మృక్కుడు ఆనందమయము, అదే చూడు అదే మృక్కుడ ఆనందమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పరము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో. అదివో అదివో భావింప సకల సంపద రూపమదివో. పావనములకెల్ల పావనమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, శ్రీహరివాసము, శ్రీహరివాసము.
పాడుతూ ప్రకృతిని పరిశీలిస్తూ పరవశిస్తూ 4 గంటల సేపు ప్రయాణించిన పాదయాత్ర బృందం ఉదయం 10 గంటలకు సబ్బవరంలోని విశ్రాంతి గృహానికి చేరుకుంది. భక్తుల రాక కోసం అప్పటికే ఎదురుచూస్తున్న ఏర్పాట్లు మరింతగా జోరందుకున్నాయి. కుసుమ హరనాథ ఆశ్రమానికి చెందిన కొందరు భక్తులు పాదయాత్ర బృందానికి అన్నదానం చెయ్యాలని సత్సంకల్పించారు. వారి కోరికను మన్నించిన సువర్ణభూమి వారు వారికి ఆ అరుదైన అవకాశం కల్పించారు. అక్కడి వారు పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికి ఎంతో ప్రేమపూర్వకంగా అన్నదానాన్ని నిర్వహించారు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే. అదే సమయంలో అక్కడికి మరో 3 కార్యదీక్షాపరులు చేరుకున్నారు. వారు ముగ్గురు అప్పటికి 3 రోజుల క్రితం 12 రోజుల పాటు షిరిడీకి సైకిళ్లపై ప్రయాణించి సాయిబాబాను సందర్శించుకుని వచ్చారు. వారు పాదయాత్ర బృందానికి తమ వంతు కానుకగా చేతి రుమాలను పంచిపెట్టారు. సబ్బవరంలో భోజన కార్యక్రమ అనంతరం కొద్ది సమయం విశ్రాంతి తీసుకున్న పాదయాత్ర బృందం మళ్లీ యాత్రకు సిద్ధమయ్యింది. పాదయాత్ర బృందానికి సువర్ణభూమి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్, శ్రీ శాంతి కార్ప్ చైర్మన్ శ్రీహరిరావు గారు కొన్ని సూచనలు సలహాలు తెలియచేశారు. పాదయాత్రలో పాటించవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద. మధ్యాహ్నం 3:30 సబ్బవరం నుంచి పాదయాత్ర మొదలయ్యింది. మరుగవో మనస హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనస హరినామమే కడు ఆనందకరము. రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ. 4 గంటల సేపు అత్యంత ఇరుకైన దారిలో చీకటిని ఛేదిస్తూ ఎంతో సాహసంగా కదలిన పాదయాత్ర బృందం రాత్రి 8 గంటలకు అనకాపల్లి దగ్గరలోని విశ్రాంతి గృహానికి చేరుకుంది. మరుసటి రోజు తెల్లవారుఝామున 4 గంటలకే నిద్రలేచిన పాదయాత్ర బృందం వడివడిగా అడుగులు వేస్తూ ఉదయం 10 గంటలకు బయ్యవరంలోని కొణతాల కోల్డ్ స్టోరేజ్లో ఏర్పాటు చేసిన విశ్రాంతి స్థావరానికి చేరుకుంది. ఎత్తైన కొండలు, పచ్చటి చెట్లు, చల్లటి గాలితో నిండి ఉన్న ఆ ప్రాంతం పాదయాత్ర బృందాన్ని మరింతగా లాలిస్తూ జోలపాట పాడింది. అక్కడే ఉపాహారం, మధ్యాహ్న భోజనం పూర్తి చేసిన పాదయాత్ర బృందం సాయంత్రం 4 గంటలకు మళ్లీ పాదయాత్రను కొనసాగించింది.
యాత్రికులందరిలోనూ ఉప్పొంగుతోన్న ఉత్సాహాన్ని మరింతగా పెంచుతూ ప్రకృతి ఆనందంతో పరవశిస్తోంది. సువర్ణ భూమి అన్నవరం మహాపాదయాత్రలో పాల్గొన్న బాలరాజ్ బాబా గారు యాత్రికులందరికీ యోగ విద్యలో తర్ఫీదునిస్తూ వారికి ఆధ్యాత్మిక, మానసిక, శారీరక శక్తులను అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. నేరం చేసిందెవరు, దూరం అవుతోందెవరు, ఘోరం ఆపేదెవరు ఎవరు. రారే మునులు ఋషులు ఏమైరి వేదాంతులు, సాగే ఈ మౌనం సరేనా. కొండ కోన అడవి సెలయేరు సరయూ నది, అడగండి న్యాయం ఇదేనా. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ వద్దనలేరా ఒకరు. అలా అలా చలాకీగా హుషారుగా నడుస్తున్న పాదయాత్రికులు ఆ రోజు రాత్రి 8 గంటలకు యలమంచలిలోని విశ్రాంతి స్థావరానికి చేరుకున్నారు.
మార్చి 12వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ పాదయాత్ర మొదలయ్యింది. యలమంచిలి నుంచి 16 కిలోమీటర్ల దూరం అవిశ్రాంతంగా ప్రయాణించి అడ్డరోడ్డు దగ్గరలోని వెన్నెల రెస్టారెంటుకు పాదయాత్ర బృందం చేరుకుంది. పచ్చటి పొలాల మధ్య నులివెచ్చని ఆనందాన్ని ఆస్వాదిస్తూ భోజన కార్యక్రమాలను ముగించుకున్న పాదయాత్ర బృందం సాయంకాలం 4 గంటలకు ప్రయాణం మొదలుపెట్టింది. పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. 7 స్వరాలే 7 కొండలై కలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం. వెన్నెల రెస్టారెంట్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశ్రాంతి గృహానికి చేరుకుని సేదతీరింది. మార్చి 13వ తేదీ ఉదయం 5 గంటలకు పాదయాత్రను తిరిగి ఆరంభించిన భక్తులు నక్కపల్లి టోల్గేట్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశ్రాంతి గృహానికి అక్కడ మధ్యాహ్న భోజన కార్యక్రమం అనంతరం సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి మొదలయ్యింది. అప్పుడు అందరిలోనూ మరింతగా ఉత్సాహం ఉరకలేసింది. మరికొద్దిసేపట్లో ఆఖరి మజిలీకి చేరుకుంటున్నామనే ఆనందం వారిని మరింత సంతోషంలో ముంచుతోంది. తల్లితనముకై కల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము. నందనానందకారకము అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం, ఇది ఎక్కడికక్కడ పాదయాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలను కల్పిస్తున్న సువర్ణ భూమి నిర్వాహకులు వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. అప్పటికే 110 కిలోమీటర్లు కాలినడకన అధిగమించిన పాదయాత్ర బృందం సత్యదేవుని దివ్య పాదాలను స్మరిస్తూ చలాకీగా కదులుతోంది. రాత్రి 7 గంటలకు అన్నవరంలో అడుగుపెట్టిన పాదయాత్ర బృందానికి ఆనందం అవధులు దాటింది. 4 రోజుల పాటు 7 చోట్ల విశ్రాంతి తీసుకుని ఆఖరి మజిలీకి చేరుకోవడంతో ప్రపంచాన్ని గెలిచినంత ధీమా పాదయాత్రికుల్లో కనిపిస్తోంది. శ్రీ శాంతి సువర్ణ కుటీర్ అద్భుత సంకల్పంతో నిర్వహించిన మహాపాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో సంతోషం ఉరకలేస్తోంది. తమకు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ రక్షణ కవచంలా నిలుస్తూ నడిపించిన శ్రీ శాంతి సువర్ణ కుటీర్ బృందానికి పాదయాత్ర బృందం త్రికరణ శుద్ధిగా నమస్కరించింది. పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయ్యా, హరినామమును ఆలకించక అరముద్దలనే ముట్టడయా. తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయా. ఆ దేవదేవుని ఎంత త్వరగా దర్శించుకుందామా అని ఎదురుచూస్తున్న భక్తులకు ఆ తరుణం రానే వచ్చింది. మార్చి 14వ తేదీ శుభోదయాన అన్నవరంలోని అణువణువు ఆనందంతో తొణికిసలాడుతోంది. ఆ రోజే మహాకుంభాభిషేకం జరగబోతోంది. సరికొత్తగా నిర్మించిన ఆలయ శిఖర ప్రతిష్ఠాపనకు సమయం ఆసన్నమయ్యింది. అంతలోని పాదయాత్ర బృందానికి మరో సంతోషకరమైన వార్త చెవిన పడింది. సువర్ణభూమి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారి గారాల పట్టి పుట్టినరోజు ఆ రోజే. పాదయాత్ర బృందమంతా పుట్టినరోజు వేడుకలో ఉత్సాహంగా పాల్గొంది.
సబ్బవరం నుంచి వచ్చిన కోలాటం బృందం పుట్టినరోజు వేడుకను మరింత ఉల్లాసంగా నిర్వహించడానికి తోడ్పడింది. పుట్టినరోజు పండుగలో పాల్గొన్న వారందరూ పాదయాత్ర వీరులే కాబట్టి ఆ సందడికి ఆకాశమే హద్దుగా నిలిచింది. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే. రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం. ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక.
ఉదయం 9 గంటలకు పాదయాత్ర బృందం కోలాటపు నాట్యాలతో పొంగి పొర్లుతున్న సంతోషాలతో మెట్ల మార్గం ద్వారా సత్యదేవుని సన్నిధికి చేరుకుంది. చిన్న పెద్ద, పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుతూ పాడుతూ సత్యదేవుని చరణాలను శరణు వేడుకున్నారు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ శిఖర ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక కార్యక్రమాలను కనులారా తిలకించి పులకించారు. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. మంగళమనరమ్మా, జయ మంగళమనరమ్మా, కరములు జోడించి శ్రీ చందన మలరించి. వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. వచ్చిన వాళ్ళందరికీ మా సువర్ణభూమి శ్రీశాంతి గార్పు ఎంబీబీ బిల్డర్ సంస్థ ద్వారా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరంతా ఎంతో ఉత్సాహంగా వచ్చి పాదయాత్ర ప్రతి పూట 16 కిలోమీటర్లు తగ్గకుండా ఎంతో ఉత్సాహంగా నడిచి ఈ పాదయాత్రను చాలా జయప్రదం చేశారు. అందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూర్తి కటాక్షం మీ అందరి మీద ఉండాలని ఆ స్వామికి నేను కూడా
ప్రార్థన చేస్తూ తర్వాత ఈ మన భజన భక్తురాలని ఈ కోలాటం టీముల్ని వీళ్ళందరినీ ఎన్నో గ్రామాల నుంచి పోగేసి తీసుకొచ్చిన మన రమేష్ గారికి ఆయన మొదటి రోజు నుంచి మాకు ఎంతో సహకరించి ఎంతో ఇదిగా ప్రతి పూట మాకు ఫోన్ చేసి పాదయాత్ర ఎలా అవుతుంది, బాగా అవుతుందా, ఏ ప్రాబ్లం వచ్చినా మాకు తెలియజేయండి అని చెప్పి ఎన్నో సహకారాలు అందించారు మాకు. ఆయనకి మా 3 సంస్థల ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ శ్రీశాంతి సువర్ణభూమి అన్నవరం మహాపాదయాత్ర చాలా దివ్యంగా జరిగింది. దీనికి కోఆపరేట్ చేసినటువంటి మాకు వేణుగోపాల్ గురుస్వామి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన మొట్టమొదటి సబ్బవరం హాల్ట్ మేము వెళ్ళగానే ఆయన మనకు అన్ని వసతులు, అన్ని భోజనాలు, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మన రమేష్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రత్యేకించి ఆయన తన పిల్లలకి వడ్డించినట్టుగా అక్కడ మనిషి లేకపోయినా ప్రతి చోట ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసిందిగా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీటికన్నిటికంటే తోడుగా గొప్పగా మనం పూజించవలసిన వ్యక్తి మన శ్రీహరిరావు గారు. నిజంగా నిజమండి ఇది. ఎందుకంటే పాదయాత్రలో అందరితో పాటు భక్తులతో పాటు నేను కూడా పాల్గొన్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ సమయానికి ఏం కావాలి, స్వామి వాటర్ తీసుకుంటారా, స్వామి పండు తీసుకుంటారా అని చెప్పేసి ఒక్కరినే కాకుండా ప్రతి ఒక్కరిని అలాగే పలకరించి ఎంతో ఆప్యాయంగా ఆత్మబంధువులకి పలకరించినటువంటి వ్యక్తి శ్రీహరి గారు. ఇటువంటి పాదయాత్రలు మా సంస్థ తరఫున మరెన్నో జరుపుకోవాలని ఆ సత్యనారాయణ స్వామి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ మహాయజ్ఞంలో మా కుసుమహరనాథ ఆశ్రమం దువ్వాడ వారిని కూడా మీ సభ్యులుగా చేర్చుకొని మాకు అవకాశాన్ని కల్పించినందుకు మా సంస్థ తరఫున, మా భక్తులందరి తరఫున శ్రీహరిరావు గారికి, మన ఎండి గారు, వీళ్ళందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు కూడా మీరు అవకాశం కల్పించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దేనికైనా ఎస్ అనే పదం మన శ్రీనివాసరావు గారిలో, మన శ్రీధర్ గారిలో, మన శ్రీహరిరావు గారిలో ఉంది. అలాగే శ్రీహరి గారు, శ్రీధర్ గారు, శ్రీనివాసరావు గారు, సువర్ణ భూమి అండ్ శ్రీశాంతి కార్. ఇది అద్భుతమైన కలయిక, అద్భుత కలయిక. మామూలుగా జరగవండి ఇలాంటివన్నీ కూడా. ప్రతి దానికి ఎస్ అంటే మేము చేస్తాం, చెయ్యగలం, చేసి నిరూపిస్తాం అని చెప్పినటువంటి పదాలు ఇవన్నీ కూడా. ఇంతకుముందు ఎవరినో ఒక ఆయన అడిగితే ఏంటి నడుస్తారా అని అడిగాడు. నడిచి చూపిస్తాం అన్నాడు ఆయన. చూపించారు ఈ రోజున 120 కిలోమీటర్లు, 126 కిలోమీటర్ల వరకు అద్భుతంగా ఏమాత్రం సేవాలోపం లేకుండా నమ్మకంతో ఎవరైతే సువర్ణ భూమితో శ్రీశాంతి కార్పు మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చారో, రేడియోలో అనౌన్స్ విని, టీవీలో అనౌన్స్ విని ఇక్కడికి ఈ పాదయాత్రలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా దివ్యమైనటువంటి అనుభూతి పొందారు. ప్రతి ఒక్కరు కూడా సేవ గురించి పదే 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 తలుచుకుంటున్నారు. ఏ మాత్రం సేవాలోపం లేదు. ఎక్కడ కూడా భోజనానికి కానీ వసతులకు కానీ ఎటువంటి అవరోధం కలగలేదు. మమ్మల్ని దగ్గరుండి ఒక అన్నదమ్ముల్లాగా తీసుకొచ్చారని చెప్పేసి ఎంతో కూడా పొంగిపోతున్నారు. నా పేరు కామేశ్వరి, ఏపీఎస్ చేస్తున్నాను. నేను ద్వారకా నగర్ నుంచి బయలుదేరి పాదయాత్రకు వచ్చాను. టీవీ అడ్వర్టైజ్మెంట్ లో చూసి నేను ఆఫీస్ వాళ్ళని కన్సల్ట్ చేసి బయలుదేరాను అనమాట. అయితే అడుగు అడుగున ఆ భగవంతుడు పరీక్ష చేస్తూనే ఉన్నాడు నన్ను, మేనక్ గారిని. అయినా పట్టు వదలకుండా దేవుడి మీద భారం వేసి పెద్దవాళ్ళు శ్రీనివాసరావు గారు, ఇంకా శ్రీధర్ గారు, వీళ్ళందరూ మమ్మల్ని అడుగడుగున కన్న తల్లిలా కాపాడుకుంటూ చాలా ఆనందం వేసింది. ఇంట్లో సభ్యులు కూడా ఎంత ఆప్యాయంగా ఆదరించరేమో అని నేను అనుకుంటున్నాను. ఈ ఆనందంలో ఇంకేం మాట్లాడాలో తెలియక విరమించుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు ఆదినారాయణ, ప్రిన్సిపల్ యూనిక్ పబ్లిక్ స్కూల్ పెందుర్తి. మేము మా విద్యార్థులందరితో కలిసి ఈ సువర్ణభూమి వారు ఏర్పాటు చేసినటువంటి పాదయాత్ర కార్యక్రమానికి అంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసి మేము వాలంటీర్స్ కింద వద్దామని చెప్పి ప్లాన్ చేశామండి. కానీ తర్వాత ఏంటంటే ఈ
భగవంతుడి యొక్క కృపా కటాక్షాలతో మా విద్యార్థులందరి యొక్క సహకారంతో మేము అంటే పాదయాత్ర అంటే పూర్తి చేద్దామనేటువంటి దీంతో ఎన్ని కష్టాలు ఎన్ని ఎదురైనా సరే ప్రతి ఒక్కరూ కూడా మన శ్రీహరిరావు గారు వీళ్ళందరి యొక్క సహకారంతో పూర్తిగా అంటే మా తల్లిదండ్రులు ఏ విధంగానైతే ప్రతిసారి మనం బాధపడుతుంటే లేకపోతే మన బాధలు ఏ విధంగానైతే వాళ్ళు తెలుసుకొని మనకి ఆ బాధలు తీరుస్తారో ఆ విధంగా ప్రతి క్షణం కూడా మా వెన్నంటి ఉండి ఈ పాదయాత్రని వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంస్థ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అని ఆది శంకరాచార్యులు నిత్యము కూడా మనం వేదాన్ని స్మరించుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి అని మనకి బోధించి సుమారు 1000 సంవత్సరాల పైన మనకి దేవాలయాలు కట్టడం కూడా ఆ ఉద్దేశంతో కడతాము. ఎందుకంటే దేవ అనే పదాన్ని తొలగిస్తే వేద అనే పదం వస్తుంది. ఇటువంటి సంకల్పం పేపర్లో చూడగానే పాదయాత్ర చాలా రోజులు చేయాలని ఉంది, కానీ చేయగలమా లేదా అని ఒక సందేహం వచ్చిన ప్రయత్నం చేద్దామని దీనికి పేరు ఇచ్చాను. అయితే కొంతమంది నాకు ప్రోత్సాహం ఇవ్వలేదు, మానేయండి మీ వయసులో చేయలేరు అన్నారు. అప్పుడు ఇంకా పట్టుదల పెరిగి ఎలాగైనా చేసి చూపించాలనుకున్నాం. దానికి మీ అందరి యొక్క శుభాకాంక్షలు వెంకట సత్యనారాయణ దైవం యొక్క ఆశీస్సులు ఉండబట్టి ఈ మాత్రం ఇక్కడికి రాగలిగానని నాకు అనిపిస్తుంది. అయితే మన అందరికీ శక్తినిచ్చేలా వేదాన్ని మాత్రం మీరందరూ మర్చిపోకుండా స్మరించడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని, దానికి ఇది దోహదం కావాలని నా కోరిక, ఆశయం. తప్పకుండా భగవంతుని నెరవేరుస్తానని కోరుకుంటున్నాను. ధర్మం శరణం గచ్ఛామి, వేదం శరణం గచ్ఛామి, శాస్త్రం శరణం గచ్ఛామి, వేదధర్మ శాస్త్రం శరణం గచ్ఛామి. సర్వే జనాః సుఖినో భవంతు. తమ తమ మనసులోని కోరికలన్నింటినీ స్వామివారికి విన్నవించి పాదయాత్రలో అడుగడుగునా తోడుండి నడిపించిన శ్రీ శాంతి సువర్ణ కుటీర్ చిరస్థాయిగా వెలుగుతూ ఉండాలని దీవించి సత్యదేవుని వద్ద సెలవు తీసుకున్నారు. క్షణక్షణం ఎంతో విలక్షణంగా సాహసోపేతంగా సాగిన ఈ సువర్ణ భూమి అన్నవరం మహాపాదయాత్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరిలోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అనుకుంటే అసాధ్యమంటూ ఏదీ లేదని నిరూపించింది. తలచుకుంటే గెలుపు ఎదురుగా వస్తుందని గెలిచి చూపించింది. ఇది సువర్ణభూమి ఆశయ బలానికి ఒక మచ్చు తునక. జై సువర్ణభూమి, జై జై శ్రీ శాంతి సువర్ణ కుటీర్.